అందరికీ నమస్కారం. అమరావతి ప్రజా రాజధాని. ఇప్పుడు అమరావతికి 1,00,000 ఎకరాలు అవసరమా? అమరావతి అసలు ప్రజా రాజధానిగా రూపొందుతుందా? లేక కార్పొరేట్ రాజధానిగా మారుతుందా? అమరావతి నగర నిర్మాణం ఈ 4 ఏళ్లలో పూర్తవుతుందా? రెండవ దశ భూ సమీకరణ అవసరమా? సిఆర్డీఏకు ప్రత్యేక మంత్రి అవసరము. ఎవరా ప్రత్యేక మంత్రి? మొదటి దశ అమరావతి నిర్మాణం పూర్తవ్వాలంటే ఏం చేయాలి? అమరావతిని శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది మొదలైన విషయాల గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి నిర్ణయించబడింది. వెంటనే ఏపీ సిఆర్డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అది ఏర్పాటు చేశారు. సింగపూర్ ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. అదే విధంగా యూకే కి చెందిన లండన్ కి చెందినటువంటి ప్రఖ్యాత సంస్థ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ముఖ్యమంత్రి కార్యాలయము, శాసనసభ, సచివాలయం వంటి భవనాలకి డిజైన్ చేసింది. విజయవాడ గుంటూరు మధ్య 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అమరావతిని ప్రతిపాదించారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వము భూ సమీకరణ 33,000 ఎకరాలు చేయటము, దీనికి సంబంధించిన కన్సల్టెన్సీలు, డిజైన్లు, ఒక్క శాశ్వత నిర్మాణం కూడా ఏర్పాటు చేయలేదు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఈ 3 కూడా తాత్కాలిక నిర్మాణాలు చేశారు. ఆ తరువాత ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవటము, 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి అటకెక్కింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ అమరావతికి సంబంధించిన 49,000 కోట్ల విలువైనటువంటి పునర్నిర్మాణ 74 ప్రాజెక్టులకి మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఊపందుకుంది. అయితే రాజధాని ప్రాంతంలో భూములను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ కూడా మంత్రి నారాయణ గారి అధ్యక్షతన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ సమీక్షిస్తుంది. 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు 1,270 ఎకరాల భూమిని 131 సంస్థలకి కేటాయించారు. హోటల్ విషయానికి వస్తే దస్పల్లా హోటల్స్ అండ్ కన్సార్టియం కి, జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ కి, గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఐఆర్సిటిసి రైల్వేస్ వాళ్ళకి, ఇంద్రోయల్ హోటల్స్, మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్, మంజీరా హోటల్స్, ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్, సదరన్ గ్లోబ్ హోటల్స్, స్ప్లెండర్ ల్యాండ్ బేస్ లిమిటెడ్, వరుణ్ హాస్పిటాలిటీకి భూములను కేటాయించారు. ప్రైవేటు విద్యా సంస్థల విషయానికి వస్తే విట్ ఏపీ యూనివర్సిటీ 200 ఎకరాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ 100 ఎకరాలు, సవిత అమరావతి యూనివర్సిటీ 80 ఎకరాలు, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు 150 ఎకరాలు 2 దశల్లో ఇవ్వాలని నిర్ణయించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడికి 50 ఎకరాలు, వెరసి 580 ఎకరాలు భూమిని ప్రైవేట్ సంస్థలకి భూముల్ని కేటాయింపు చేశారు. మతపరమైన సంస్థల కోసం బ్రహ్మకుమారిస్ ఎడ్యుకేషన్ సొసైటీ, రామకృష్ణ మిషన్, తిరుమల తిరుపతి దేవస్థానాలకి భూ కేటాయింపులు చేశారు. ఇతర విషయాలకు వస్తే గనక టూల్స్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ కి 5 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి 15 ఎకరాలు, ఎల్ఎన్టీ వారు ఏర్పాటు చేసే స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కి 5 ఎకరాలు, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కి 50 ఎకరాలు, బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కు 2 ఎకరాలు కేటాయించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని పొంగూరు నారాయణ గారు పేర్కొన్నారు. ఈ విధంగా అంటూనే 49,000 కోట్ల అప్పుతో కొన్ని పనులకు టెండర్ పిలిచారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 70,000 కోట్లు కావాలి. కానీ అంచనా పెరిగే అవకాశం ఉంది. ఇది మొదటి దశ నిర్మాణం వరకు మాత్రమే. అంటే 50,000 ఎకరాలలో నిర్మించబోయేటువంటి అమరావతి నిర్మాణం మాత్రమే. ఇదిలా ఉండగా రెండవ దశ పేరిట 40,000 ఎకరాల భూ సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవటము, దీనికి సంబంధించి జనసేన నుంచి, ప్రజల నుంచి విమర్శలు రావడంతో కొంతవరకు సమీకరణ వేగం తగ్గినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మొదట విడతగా తీసుకున్నటువంటి భూమి మొత్తాన్ని కూడా ప్లాట్లుగా విభజించి మౌలిక సదుపాయాలు కల్పించి రెండవ దశకి సంబంధించి
సంబంధించిన సమీకరణని కొంతవరకు వేగం తగ్గించి ప్రక్కన పెట్టి మొదటి దశ నిర్మాణాలని పూర్తి చేయాలి. అయితే ఈ మొదటి దశ నిర్మాణాల్లో ఏమేమి ఉన్నాయి ఎవ్వరికి తెలియనట్లుగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఏ పనులు ఎక్కడ చేస్తున్నారు, రైతులకు ఇచ్చిన ప్లాట్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు డెవలప్ చేశారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని సంస్థలు కట్టారు, ఇవన్నింటి గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరము, ముఖ్యంగా రైతులలో ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరము ఉంది. ఏ ఏ కార్యక్రమాలు 3 సంవత్సరాలు పూర్తి చేయాలంటే క్లుప్తంగా ఒక్క నిమిషంలో చెప్తాను. మొదటిది సమీకరణ చేసినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా డెవలప్ చేసి కమర్షియల్ గా ఎంత ఇవ్వాలి, రెసిడెన్షియల్ గా ల్యాండ్ ఇవ్వాలి, రైతులకి దఖలుపరచాలి. అంటే రోడ్లు, డ్రైన్లు, కలవట్లు, పైప్ లైన్లు, కరెంట్ పోల్స్, పార్కులు ఇవన్నిటిని పూర్తిగా మౌలిక వసతులను కల్పించాలి. రాజధానిలో ఏం చెప్తున్నారు అంటే నవనగరాలు నిర్మిస్తున్నాము అంటే 9 నగరాలు నిర్మిస్తున్నాము. 1 పరిపాలనకి, 2 ఆర్థిక పరమైన, 3 న్యాయపరమైన, 4 వైద్యపరమైన, 5 పర్యాటక పరమైన, 6 మీడియా, 7 ఎలక్ట్రానిక్, 8 విజ్ఞాన, 9 క్రీడల నగరాలు. ఈ నవనగరాలన్నింటినీ కూడా అమరావతిలో మొదటి దశలోనే నిర్మిస్తాము అని చెప్పారు కాబట్టి అవన్నీ నిర్మాణం చేయాలి. వాటిని 27 పట్టణాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పట్టణము 1000 ఎకరాలలో 2 చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది. దీనిలో 60 మీటర్ల వెడల్పున 3 ప్రధాన రోడ్లు, 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. దాదాపు 100 కిలోమీటర్ల పొడవున 6 వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు, 180 కిలోమీటర్ల పొడవున 8 వరుసల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తారు. రెండవది అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇతర భవనాలకు సంబంధించి ఐకాన్ టవర్స్ అన్నింటినీ 45,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాలి. నాలుగవది ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు చేసిన స్థలాల్లో పని ప్రారంభం కావాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు, ప్రైవేట్ హోటళ్లు అన్ని ప్రారంభించి పూర్తి కావాలి. కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థలు ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి. ఇది కాకుండా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు 2,245 కోట్ల రూపాయలతో ఉండేటువంటి 57 కిలోమీటర్ల రైల్వే లైను, సీడ్ క్యాపిటల్ యాక్సెస్ ఇచ్చే రోడ్డు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఇవన్నీ కూడా ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా ఎన్నో పనులు పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పగలరు. ఈ పరిస్థితుల్లో చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వము అమరావతి అభివృద్ధి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మంత్రిని నియమిస్తే కనుక ఈ యొక్క పనులు వేగవంతం అవ్వడానికి ఎప్పటికప్పుడు వీటిని పరిశీలన చేసి సమీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైతే ప్రస్తుత పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారిని ప్రత్యేకించి సిఆర్డీఏ మంత్రిగా నియమించి పురపాలక శాఖకు వేరే మంత్రి నియమిస్తే గనక ఈ పనులు మరింత వేగవంతంగా అయ్యే అవకాశం ఉంది. అందరూ కలగనటువంటి అమరావతి కార్యరూపం దాల్చి సక్రమంగా పూర్తికాసం ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మొదటి దశలో తీసుకున్న ఈ అన్ని పనులను పూర్తి చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా, ప్రజా రాజధానిగా రూపొందిస్తుంది అని ఆశిస్తున్నాం. మరో కరెంట్ ఈవెంట్ తో కలుద్దాం.